హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో మండేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఓవరాల్గా మార్కెట్ ఎలా ఉండొచ్చు, కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఫ్రైడే జరిగిన ట్రేడింగ్లో భారీ నష్టాలతో క్లోజ్ అయింది. నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ అన్నీ కూడా మైనస్లో క్లోజ్ అయ్యాయి. ఇక్కడ నిఫ్టీ చూస్తే 364 పాయింట్స్ మైనస్లో, సెన్సెక్స్ 1176 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. సెక్టోరియల్గా చూస్తే ఆల్ సెక్టార్స్ నెగటివ్లోనే ఉన్నాయి. మొత్తం మనకి సెక్టోరియల్గా చూసినప్పుడు ఏ సెక్టార్లో కూడా మనం ఒక పాజిటివ్ మూమెంటం చూడలేదు. అదే నిఫ్టీ 50 స్టాక్స్లో చూస్తే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. ఓన్లీ 4 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ ఉన్నాయి. మిగిలిన స్టాక్స్ అన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో స్ట్రాంగ్ క్లోజింగ్ అనుకోవచ్చు డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, తర్వాత నెస్లే, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్. ఈ మూడు కూడా పాజిటివ్గా క్లోజ్ అయినా కానీ స్ట్రాంగ్ మొమెంటమ్ క్లోజింగ్ అయితే కాదు. ఓన్లీ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఒక్కటి మాత్రమే ఒక స్ట్రాంగ్ పాజిటివ్ మొమెంటంతో క్లోజ్ అయింది. సో నిఫ్టీకి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ చూస్తే మనకి ఈ ఫాల్ లాస్ట్ 4-5 డేస్ నుంచి స్ట్రాంగ్ ఫాల్ ఉంది. సో నిన్న జరిగిన ఫాల్ ఏదైతే ఫ్రైడే రోజు ఫాల్ ఏదైతే ఉందో అది కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత స్ట్రాంగ్ డౌన్ సైడ్ చూసాం మనం. సో థర్స్డే రోజు గ్యాప్ డౌన్ ఓపెన్. సో నెక్స్ట్ డే కూడా ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత స్ట్రాంగ్ డౌన్ స్టిక్ చూసాం మనం. ఇక్కడ ఒక సెల్లింగ్ ప్రెషర్ హెవీగా కనిపించింది. మోరోవర్ మనకి 23,830 చాలా ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నాం మనం ఇంతకు ముందు కూడా. 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ అది 23,830. సో వన్స్ అది బ్రేక్ అయిన తర్వాత మాత్రం షార్ప్ ఫాల్ చూసాం మార్కెట్లో. సో ఇప్పుడు క్లోజింగ్ ఏదైతే ఉందో ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరనే క్లోజ్ అయింది, 23,587. అది ఇప్పుడు మనకి టెక్నికల్గా కొంత స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్న జోన్ తీసుకోవచ్చు మనం. సో ఇది 23,280 నుంచి 20, సో ఈ ఎంటైర్ జోన్ అనుకోవచ్చు 23,400 అండ్ 23,200. ఈ 200 పాయింట్స్ జోన్ కొంత ప్రాఫిట్ బుకింగ్ జోన్ లాగా ఉంటుంది ఈ షార్ట్స్కి. సో ఈ ఎంటైర్ షార్ట్స్ ఏవైతే బిల్డ్ అయ్యి ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు. మండే రోజు కొంచెం పాజిటివ్ మూమెంట్ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫ్రైడే నైట్ అమెరికన్ మార్కెట్స్ చాలా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఆల్ ఇండిసెస్ మోర్ దెన్ 1% పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి అమెరికన్ ఇండిసెస్. సో దాని ఎఫెక్ట్ మనకి మండే మార్నింగ్ మన మార్కెట్ మీద ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఓవరాల్గా ట్రెండ్ డౌన్ అయింది. సో మనం అన్ని మూవింగ్ యావరేజ్ కన్నా కిందకి వెళ్ళిపోయాం. సో ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే కొంత మన షార్ట్స్ని ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి యూస్ చేయొచ్చు. మనం లాంగ్స్లో ఎంట్రీ కావాలంటే మాత్రం మన కీ లెవెల్ కన్నా పైకి వెళ్ళాలి. మన కీ లెవెల్ వచ్చి 24,380. సో దానికన్నా కింద ఉన్నప్పుడు కొంచెం నెగిటివ్ బాయస్తోనే మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం 200 DMA ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది, 23,830. వన్స్ అది క్రాస్ అయితే మనకి మంత్లీ పివోట్ లెవెల్ ఉంది 23,977. సో 24,000 రౌండ్ ఫిగర్, అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఇవి 2 పాయింట్స్ మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్లో 23,400, 23,280 ఇవి 2 మనకి సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఈ లెవెల్స్ బట్టి మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీక్ మనకి ఎక్స్పైరీ వీక్, కొంచెం కాషియస్గా ఉండాలి. ఇంట్రాడే వొలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ కూడా నెగటివ్లోనే క్లోజ్ అయింది భారీగా. అండ్ బిగ్ రెడ్ క్యాండిల్, ఒక బేరిష్ క్యాండిల్, అండ్ ఆ క్యాండిల్ వచ్చింది ఎగ్జాక్ట్లీ మన మంత్లీ పివోట్ లెవెల్ దగ్గర. అక్కడి నుంచి ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత ఒకటి క్రూషియల్ లెవెల్ దగ్గర ఇప్పుడు క్లోజ్ అయింది అనుకోవచ్చు, 50,760. కానీ మనకి 50,500 ఆర్ 510 లెవెల్ ఏదైతే ఉందో అది 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. అది మనకి టెక్నికల్గా సపోర్ట్ తీసుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా మనకి ఈ లో ఏదైతే ఉందో అది 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. ప్రీవియస్గా ఇక్కడ వచ్చిన లో కూడా మనకి ఈ ఏరియాలో వచ్చిన లోస్ కూడా 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ మనకి కాస్త టెక్నికల్ సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి కొంత బౌన్స్ అవుతుంది. అండ్ ఆప్షన్ డేటా ప్రకారం చూసినా కానీ బ్యాంక్ నిఫ్టీలో కొంత ఎక్స్ట్రీమ్ ఓవర్ సోల్డ్ సిచ్యుయేషన్ కనపడుతుంది. PCR 0.47 దగ్గర ఉంది, అంటే 0.5 కన్నా బాగా తగ్గిపోయింది. కాబట్టి కొంత బౌన్స్ ఉండొచ్చు. ఈ బౌన్స్కి మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ మనకి పివోట్ లెవెలే కనపడుతుంది. ఈరోజు ఫ్రైడే జరిగిన హై 51,000
50,530 ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ లాగానే ఉంటుంది. డౌన్ సైడ్లో సపోర్ట్ మాత్రం 50,500 మంచి సపోర్ట్ ఉండొచ్చు. దాన్ని బ్రేక్ చేస్తే కింద ఈ లోస్ని టెస్ట్ చేయొచ్చు. అంటే అరౌండ్ 50,000 అనుకోవాలి. 49,760 ఉంది, కానీ 50,000 రౌండ్ ఫిగర్ మనకి అది టెక్నికల్ సపోర్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. హైయర్ లెవెల్లో 51,530 స్ట్రాంగ్ రెసిస్టెన్స్, అంటే ఇమీడియట్ రెసిస్టెన్స్ 51,000. ఇన్ కేస్ ఏదైనా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సస్టైనబుల్గా ఉంటే మాత్రం 51,500 వరకు పైకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈరోజు మనం తీసుకున్న స్టాక్స్ అన్నీ కూడా ఇన్సూరెన్స్ సెక్టర్ నుంచి తీసుకున్నాం. ఎందుకంటే లాస్ట్ ట్రేడింగ్ డే రోజు, అంటే ఫ్రైడే జరిగిన ట్రేడింగ్లో ఇన్సూరెన్స్ సెక్టార్లో కొంచెం పాజిటివ్ మొమెంటం కనిపించింది. ఓవరాల్గా సెక్టోరియల్స్, ఆల్ సెక్టార్స్ నెగిటివ్గా ఉన్నా కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్లో కొంత పాజిటివ్ మొమెంటం కనిపించింది. సో అందులో నుంచి కొన్ని ఇన్సూరెన్స్ స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూసుకుందాం. మన ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకొని ఎలా ట్రేడ్ చేయాలనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ స్టాక్ వచ్చి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, GIC. దీంట్లో మనం స్ట్రాంగ్ మొమెంటం చూసాం ఫ్రైడే రోజు. ఓవరాల్గా మార్కెట్ చాలా వీక్ ఉంది, అయినా కానీ ఈ పర్టికులర్ స్టాక్లో మాత్రం స్ట్రాంగ్ మొమెంటం, ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు మనం. సో ఈ లెవెల్స్ని బ్రేక్ చేసింది 468 ఆర్ 447. స్టాక్ని మానిటర్ చేయాలి అండ్ మన ట్రాక్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇమీడియట్గా జంప్ చేసి ఈ స్టాక్లో ఎంట్రీ కావద్దు, ఎందుకంటే చాలా పీక్ వెళ్ళిపోయింది. సో కొంత ప్రైస్ రీట్రేస్ అయిన తర్వాత దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే మనకి లోస్ నుంచి 348 నుంచి 500 ఆల్మోస్ట్ నిన్న హై 525 వరకు వెళ్ళింది. ఒక ప్రైస్ రీట్రేస్మెంట్ లెవెల్స్ తీసుకొని ఆ ప్రైస్ రీట్రేస్మెంట్ లెవెల్స్ ప్రకారం మనం రీఎంట్రీ కోసం దీంట్లో ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫస్ట్ 467, 400 ఇది బ్రేక్అవుట్ లెవెల్. సో ఈ లెవెల్ మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా ఉంటుంది. సో ఈ లెవెల్స్కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. 427 కన్నా కిందకి వెళ్తే వీక్నెస్ ఉండొచ్చు ఈ స్టాక్లో. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో మనం ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం, న్యూ ఇండియా అష్యూరెన్స్. సో న్యూ ఇండియా అష్యూరెన్స్లో 214 దగ్గర క్లోజ్ అయింది. ఒక పాజిటివ్ మొమెంటమ్ క్యాండిల్, కాకపోతే హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. ఇక్కడ ఒక కన్సాలిడేట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూస్తే మనకి ఈ లెవెల్స్లో 188 నుంచి 204 మధ్యలో. సో ఇది ఆల్మోస్ట్ మనకి ఈ ఏరియా ఏదైతే ఉందో మంత్లీ పివట్ అండ్ వీక్లీ పివట్ ఈ మధ్యలోనే మోస్ట్ ఆఫ్ ద మూవింగ్ యావరేజెస్ ప్లాట్ అయ్యి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి టెక్నికల్గా సపోర్ట్ పాయింట్స్ 188 నుంచి 204 వరకు. సో 188 బ్రేక్ అయ్యి కిందకు వెళ్తేనే దీంట్లో వీక్నెస్ రావచ్చు స్టాక్లో. ఇది కొంచెం లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో మేబీ ఒక 6 months 1 year హోల్డింగ్ టైం ఫ్రేమ్ తీసుకొని దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇది బ్రేక్అవుట్ లెవెల్ 215, ఇప్పుడు 214 దగ్గర క్లోజ్ అయింది. సో ఈ లెవెల్స్ని బ్రేక్ చేస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఇది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ. ఇంకొక ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకుందాం, దానికి కూడా మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది SBI లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇది చార్ట్ వచ్చి వీక్లీ చార్ట్, కొంచెం లాంగ్ టర్మ్ చార్ట్ తీసుకున్నాం, కొంచెం పొజిషనల్ ట్రేడింగ్ పర్పస్ ఇది. సో ఇక్కడ చూస్తే మనకి ఒక స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత ఒక స్ట్రాంగ్ పుల్ బ్యాక్ ఇది. సో అరౌండ్ 1870 ఆ లెవెల్స్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు 1400 లెవెల్కి వచ్చింది. సో ఇక్కడ మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక మంచి డిమాండ్ ఏరియా కనపడతా ఉంది. సో ఈ ఏరియా మొత్తాన్ని మనం డిమాండ్ ఏరియా కింద తీసుకోవచ్చు. సో ఎంటైర్ ఏరియా 1300 నుంచి 1470 చాలా బిగ్ రేంజ్ ఇది, 170 పాయింట్స్ రేంజ్ ఇది. ఈ రేంజ్ మొత్తం మనకి ఒక టెక్నికల్గా సపోర్ట్. సో మన టైం ఫ్రేమ్ కొంచెం 6 months to 1 year టైం ఫ్రేమ్ ఉంటే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది వన్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని హైయర్ లెవెల్కి వెళ్తే మాత్రం స్ట్రాంగ్ మొమెంటం ఉండొచ్చు రాబోయే రోజుల్లో. సో మనం రీట్రేస్మెంట్ లెవెల్స్ తీసుకుంటే సో ఇక్కడ నుంచి స్ట్రాంగ్ ఇది ఫాల్. సో ఫస్ట్ రీట్రేస్మెంట్ లెవెల్ 1520 దగ్గర ఉంది. సో ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. మంత్లీ పివట్ 1492 అండ్ 1520 ఇది కొంత టెక్నికల్ రెసిస్టెన్స్. ఇప్పుడు 1400 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. అండ్ మోర్ ఓవర్ మనం షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్లో చార్ట్ తీసుకుంటే ఫ్రైడే జరిగిన ట్రేడింగ్లో ఏదైతే క్యాండిల్స్టిక్ ఫార్మేషన్ వచ్చిందో అది డోజీ క్యాండిల్. సో ఆ డోజీ బ్రేక్అవుట్, సో అంటే లాస్ట్ ట్రేడింగ్ డే రోజు హైని బ్రేక్ చేస్తే కొంత ర్యాలీ ఉండొచ్చు స్టాక్లో. కొంచెం మన టైం హొరైజన్ కొంచెం ఎక్కువ టైం హొరైజన్ అనుకుంటే మనం 1700 ఆర్ 1720 లెవెల్స్ వచ్చే వరకు కూడా ఈ స్టాక్లో హోల్డ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది SBI లైఫ్. నెక్స్ట్ ఇంకొక
ఇది ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో దీంట్లో కూడా ఒక పీక్ నుంచి కొంత ఫాల్ అయింది. ఇది కూడా వీక్లీ చార్టే, షార్ట్ టర్మ్ చార్ట్ కాదు, కొంచెం లాంగ్ టర్మ్ వ్యూలో మనం ఈ స్టాక్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకి 650 దగ్గర క్లోజ్ అయింది. దీంట్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా ఉంది మనకి. సో ఈ ఏరియా మనకి కొంత టెక్నికల్గా మంచి సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉన్న ఏరియా అనుకోవచ్చు మనం. సో ఇప్పుడు ఉన్న లెవెల్ 653, సో 630 అండ్ 610 ఇవి రెండు మనకి టెక్నికల్ సపోర్ట్ ఏరియాస్. సో దీంట్లో ఒక్కటి ఇంపార్టెంట్గా ఏంటంటే లాస్ట్ ట్రేడింగ్ డేలో హై ఏదైతే ఉందో 664 ఆ లెవెల్ని బ్రేక్ చేసి దానిపైన సస్టైనబుల్గా ఉంటే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. మన టైం ఫ్రేమ్ 6 months to 1 year టైం ఫ్రేమ్ ఉంటే మాత్రం అది మంచి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. హైయర్ లెవెల్లో మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ 705 దగ్గరే ఉంది, కానీ దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం ప్రీవియస్ స్వింగ్ హైస్ 765 ఆర్ 770 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్. సో 4 ఇన్సూరెన్స్ కంపెనీస్లో 2 జనరల్ ఇన్సూరెన్స్, 2 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి సంబంధించిన టెక్నికల్ చార్ట్స్ చూసాం, లెవెల్స్ చూసుకున్నాం. ఆ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఈ లెవెల్స్ ఎలా వస్తాయి, వీటిని ఎలా ట్రేడ్ చేసుకోవచ్చు, స్టాక్ సెలెక్షన్ ఎట్లా చేసుకుంటాం, ఇవన్నిటిని నేర్చుకోవడానికి 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ నెక్స్ట్ బ్యాచ్ January 6th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.